తర్వాత నెక్స్ట్ చెప్పబోయేది డిస్టింగ్విష్ బిట్వీన్ ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా. ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా డిఫరెన్సెస్ చూసినట్లయితే నీడ్ మోర్ ఫండ్స్, నీడ్ కంపారిటివ్లీ లెస్ ఫండ్స్. అంటే ఇప్పుడు ప్రైమరీ డేటా అంటే ఉదాహరణ చెప్పుకుందాం అండి. మనకి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు సేకరిస్తారు. సేకరించినప్పుడు టీచర్స్ ఇంటింటికి వెళ్ళి మొత్తం వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు సభ్యులు, ఇవన్నీ కూడా డేటా కలెక్ట్ చేస్తారు. అలాగే మొత్తం దేశం అంతా చేస్తారు. దేశం అంతా 10 సంవత్సరాలు ఒకసారి మనకి జనాభాని లెక్కించడం జరుగుతుంది. అంచేత దీనికి ఖర్చు ఎంత అవుతుంది? చాలా ఖర్చు అవుతుంది. ప్రతి ఇంటింటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి చేయాలంటే చాలా కష్టమైనటువంటి పని. దానికి అమౌంట్ చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది అనమాట. అది ప్రైమరీ డేటా. నీడ్స్ కంపారిటివ్లీ లెస్ ఫండ్స్. ఇదేమవుతుందంటే ఇది తక్కువ ఫండ్స్ అవసరం అవుతాయి. దీనికి పెద్ద ఫండ్స్ అవసరం ఉండవు. ఇప్పుడు ఒక పాపులేషన్ గణన చేసిన తర్వాత, పాపులేషన్ కాల్కులేషన్ చేసిన తర్వాత ఆ డేటాని ఏదైనా ఒక కంపెనీ ఒక స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఏదైనా క్లాత్ స్టోర్స్ స్టార్ట్ చేయాలనుకోండి. ఈ జనాభాని బట్టి బిలో 10 ఇయర్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 10 to 20 ఇయర్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 20 to 30 ఇయర్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఏమి ఇష్టపడతారు, వీళ్ళు గార్మెంట్స్ అంటే ఏ క్లాత్స్ కట్టుకోవడానికి ఇష్టపడతారనే దాన్ని బట్టి వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేయడానికి ఉంటుంది. వాళ్ళకి అది సెకండరీ డేటా అవుతుంది అనమాట. నీడ్స్ కంపారిటివ్లీ లెస్ ఫండ్స్. అంటే ఫస్ట్ ప్రభుత్వం సేకరించిన దాన్ని చాలా ఖర్చు అవుతుంది. అదే డేటాను వేరే వాళ్ళు ఉపయోగించుకుంటే అది ఏమవుతుంది? సెకండరీ డేటా అవుతుంది. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కలెక్ట్స్ ది డేటా. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు ఉంటాయి. అంటే దీనికి జనాభా అంటే గవర్నమెంటే సేకరిస్తున్న టీచర్స్ ద్వారా. మిగతా ఏదైనా డేటా సేకరించాలంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు ఉంటాయన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే డేటాని కలెక్ట్ చేస్తారు. సమ్ అదర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కలెక్ట్స్ ఇట్ ఫర్ ఇట్స్ ఓన్ యూజ్. అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఆ ఇన్వెస్టిగేటింగ్ చేసి సేకరించినటువంటి దత్తాంశాన్ని వేరే వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. మనకి ప్రైమరీ డేటాకి చాలా ఖర్చు ఎక్కువ ఉంటుందండి, నిధులు ఎక్కువ కావాలి. దాంతో పోలిస్తే సెకండరీ డేటాకి ఏమీ నిధులు అవసరం లేదు. అలాగే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కలెక్ట్ చేస్తుంది. ఆ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కలెక్ట్ చేసినటువంటి డేటాను వీళ్ళు తీసుకుంటారు అనమాట. ఇది సెకండరీ డేటా. ప్రైమరీ డేటా అంటే ఫస్ట్ సేకరించింది ప్రైమరీ డేటా, సెకండ్ సారి సేకరించింది అది తీసుకున్నది అది సెకండరీ డేటా. రిక్వైర్స్ లాంగర్ టైం ఫర్ కలెక్షన్. ఇక్కడ చాలా ఎక్కువ టైం పడుతుందండి. ఇప్పుడు జనాభా లెక్కలు చేయాలంటే 2 సంవత్సరాల వరకు పడుతుంది. అదే ఆ జనాభా లెక్కలు బేస్ చేసుకుని మనం ఏదైనా వ్యాపారం అది స్టార్ట్ చేయొచ్చు. రిక్వైర్స్ లెస్ టైం ఫర్ కలెక్షన్. ఏం చేస్తున్నాం, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా అంటే ఆల్రెడీ అప్పటికే సేకరించినటువంటి డేటాని వాళ్ళు వాడుకుంటారు కాబట్టి అది సెకండరీ డేటా కాబట్టి తక్కువ టైము ఉంటుందన్నమాట. మోర్ రిలయబుల్ అండ్ సూటబుల్ టు ది ఎంక్వైరీ బికాజ్ ది ఇన్వెస్టిగేటర్ హిమ్సెల్ఫ్ కలెక్ట్స్ ఇట్. అంటే ఇక్కడ ఇది చాలా రిలయబుల్, నమ్మదగినగా ఉంటుంది. మనకి దేనికి అవసరమో దానికి కావాల్సిందిగా ఉంటుంది. ఇంచేతనంటే అక్కడ ఇన్వెస్టిగేటర్ శోధకుడు అతనే దాన్ని కలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మనం ఏ ఉద్దేశంతో డేటాని కలెక్ట్ చేస్తున్నామో ఆ ఉద్దేశంతో మనం ప్రశ్నలు అవి అడుగుతాం కాబట్టి చాలా రిలయబుల్గా ఉంటుంది అండ్ సూటబుల్గా ఉంటుంది అనమాట. లెస్ రిలయబుల్ అండ్ సూటబుల్ యాజ్ సమ్ వన్ ఎల్స్ హ్యాస్ డన్ దట్ జాబ్ ఆఫ్ కలెక్షన్ విచ్ మే నాట్ సర్వ్ ది పర్పస్. అంటే ఇంతకు ముందు వాళ్ళు సేకరించినటువంటి డేటా మనకంత రిలయబుల్గా కానీ సూటబుల్గా కానీ ఉండకపోవచ్చు. ఏం చేద్దంటే మనము ఏదైనా ఒక ఉద్దేశంతో ఆ డేటా సేకరించినప్పుడు వేరే వాళ్ళు ఏం చేస్తారంటే వేరే ఉద్దేశంతో ఆ డేటా సేకరించినప్పుడు ఆ డేటా వాళ్ళు సేకరించినటువంటి డేటా మన పర్పస్కి వేరే విధంగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట అండి. రిక్వైర్స్ ఎలాబొరేట్ ఆర్గనైజేషన్. పెద్ద ఆర్గనైజేషన్ ఉండాలండి. ప్రైమరీ డేటా సేకరించాలంటే ఇన్వెస్టిగేటర్స్ చాలామందిని మనం నియామకం చేయాలి. అదే నో నీడ్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్ సెటప్. ఆర్గనైజేషన్ సెటప్ ఏమక్కర్లేదు. ఎవడో సేకరించిన డేటాను మనం తెచ్చుకుని వాడుకుంటాం అనమాట. ఇది నో ఎక్స్ట్రా ప్రీకాషన్స్ ఆర్ రిక్వైర్డ్. ఏమీ ప్రీకాషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంచేతను మనమే సేకరిస్తాం, ఆ డేటా సేకరిస్తాం కాబట్టి మనకి ఏది అవసరమో అదే మనం సేకరిస్తాం. అంచేత మనకు ఖచ్చితమైనటువంటి డేటా రావడానికి అవకాశం ఉంటుంది ఇందులో ప్రైమరీ డేటా అయితే. అదే సెకండరీ డేటా అయితే ఏంటంటే సెకండరీ డేటా నీడ్ మోర్ కేర్ అండ్ అటెన్షన్. అవతలవాడు ఏ ఉద్దేశంతో ఈ డేటా సేకరించాడు, దీనివల్ల ఉపయోగాలు ఏంటి,
ఇది మనకి సూట్ అవుతుందా లేదా అని చెప్పి చాలా కసరత్తులు చేసిన తర్వాత మనం అది మనకు ఉపయోగపడుతుందా లేదా అనేది మనం చూసుకోవాలన్నమాట. మనం అంటే సెకండరీ డేటా ఉపయోగించేవాళ్ళు అనమాట. మనం అంటే సెకండరీ డేటా ఉపయోగించేవాళ్ళు. ప్రైమరీ డేటా అంటే ముందుగా సేకరించినటువంటి డేటా. సెకండరీ డేటా అంటే ఆ ముందుగా సేకరించినటువంటి డేటాని ఉపయోగించుకుంటే దాన్ని ఏమంటాం అంటే సెకండరీ డేటా అంటాం అనమాట. అయితే దీనికి ఎక్కువ ఫండ్స్ కావాలి, దీనికి తక్కువ ఫండ్స్ కావాలి. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సేకరిస్తుంది దీన్ని. ఈ ఇన్వెస్టిగేటివ్ సేకరించిన దాన్నే వీళ్ళు తీసుకుంటారు. రిక్వైర్ లాంగర్ టైం, ఎక్కువ టైం కావాలి, తక్కువ టైం సరిపోతుంది. ఇది రిలయబుల్గా ఉంటుంది, సూటబుల్గా ఉంటుంది. ఇది రిలయబుల్గా తక్కువ, రిలయబుల్ తక్కువ, సూటబుల్. ఏం చేస్తుందంటే అవతల వాడు సేకరించిన డేటా వేరే పర్పస్ అయితే, మనది వేరే పర్పస్ అయితే దానికి దీనికి పొంతన ఉండకపోవచ్చు. పెద్ద ఆర్గనైజేషన్ ఉండాలి ప్రైమరీ డేటా సేకరించాలంటే. దీనికి అంత ఆర్గనైజేషన్ అవసరం లేదు. ఇక్కడ ప్రీకాషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ప్రైమరీ డేటాలో. ఇందులో అయితే మనం ప్రీకాషన్స్ తీసుకోవాలన్నమాట. అటెన్షన్ ప్రే చేయాలి. అసలు మనం చేసే ఉద్దేశం ఏంటి, ఆ డేటా దేనికోసం, ఏ ఉద్దేశంతో అతను సేకరించడం జరిగింది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. దిస్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా జాగ్రత్తగా చదవండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. షేర్ చేయండి. అమ్మాయిలు మన స్టూడెంట్సే మీరు షేర్ చేయాలి. బయట వాళ్ళు చేయకపోతే గొడవ లేదు. మన స్టూడెంట్సే మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.